అతను మూవీ కెరియర్ లో నాకు తెలిసి చాలా హిట్స్ అప్పట్లో చూసాం మనం. నా చిన్నప్పుడు అతని సినిమాలే కొంచెం హవా ఉండేవి. కాలేజీ వాళ్ళు కూడా స్టైల్ గా ఆ సినిమాల గురించి చెప్పుకుంటూ ఆ మేనరిజం ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. రానున్న కాలంలో కాలం గడిచే కొద్ది అతని పరిస్థితి ఎట్లా అయిపోయింది అంటే, సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్టిన ఎక్కువ కాలం నిలవద్దు, దాని బుద్ధి చెప్పుల మీద ఉండిద్ది అన్నట్లుగా అతని బుద్ధి ఖచ్చితంగా పూర్ణ సినిమాల వైపు తీసుకునే పరిస్థితికి వచ్చింది. ఆ వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి, పోనీ రాజకీయాల్లో ఉంటే ఉండనివ్వండి, రాజకీయాల్లో ఉండి రాజకీయంగా విమర్శించాడు అంటే మేము కూడా రాజకీయ ప్రత్యర్థిగా చూసుకొని అతని విమర్శలు ప్రతి విమర్శలు మేము తిరిగి చెప్తాం. బట్ సినిమాల్లో ఉండి సినిమాల మీదే బ్రతుకుతూ అందులోకి రాజకీయాలు చొప్పించి రాజకీయాల్లో అతని సినిమాలను తీసుకొచ్చి హ్మ్. పవన్ కళ్యాణ్ గారికి డూపుల్ని పెట్టి, చంద్రబాబు నాయుడు గారికి డూపుల్ని పెట్టి, లోకేష్ గారికి డూపుల్ని పెట్టి, ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ ఫోటోలతోటి మార్కింగ్లు వేసి ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి మీద మార్కింగ్లు ఎలాంటివి వేసాడంటే అండి, పవన్ కళ్యాణ్ గారి ఫేస్ ని ఆయన లుక్స్ ని కూడా పక్కనున్న వాళ్ళని ఏదో దురుద్దేశంతో చూస్తున్నట్లుగా మార్కింగ్ చేసి పోస్టులు వేసాడండి. అవి అతను చేశాడా లేదా అన్నది మాకు తెలియదు. బట్ అతని అకౌంట్ నుంచి ఆ పోస్టులు పడ్డాయి, అతని సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆ పోస్టులు పడ్డాయి.